అన్న శ్రీకృష్ణ అన్న మాల మహానాడు అధ్యక్షుడు ఒకసారి మాట్లాడతాడు. ముందుగా తెలంగాణ జర్నలిస్టు సోదరులకు ధన్యవాదాలు. ఎందుకనంటే ఒక పనికిరాని ఎదవా ఒక పనికిరాని మీటింగ్ పెట్టినప్పుడు నిజాయితీని ప్రశ్నించి వాటిలో ఉన్నటువంటి భయాన్ని, వాటిలో ఉన్నటువంటి బ్లాక్ మెయిలింగ్ను బయటకు తీసినటువంటి జర్నలిస్టులకు ముందుగా మాలమ్మ తరపున ధన్యవాదాలు. జేబీ తెలియజేస్తుంది. మిత్రులారా, తెలంగాణ కోసం అది అన్నాడు, మీరు మొగోళ్ళకి తీసుకోరని చెప్పి. అరే బోషుడికే వాళ్ళు మొగోళ్ళు గారు తెలంగాణ చెందిన బోషుడికే పాశనాదిగిరి, విమలక్క, ఇంకా చాలా మంది, పృథ్వీరాజ్ అన్న, ఇంకా చాలా మంది అమరవీరులు అయినరు. 1969 కావచ్చు, తర్వాత వచ్చిన 2001 ఉద్యమం కావచ్చు. ఈ రెండు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మగవాళ్ళు కాబట్టి తెలంగాణ వచ్చింది బోషుడికే. నిజమైన మగవాళ్ళు వాళ్ళు, ఇలాగ అటు కనుక పడే వాళ్ళు కూడా కాదు. వాళ్ళు కూడా నీతి ఉంటుంది, కానీ నీకు నీతి లేదు, చేయలేదు. మళ్ళీ ఏమంటావు నువ్వు? నేను తెలంగాణ అది ముద్దు పెట్టిన అంటావు. అదే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మొగోడైతే వాళ్ళ అన్న ఇక్కడ హైదరాబాద్లో మీట్ అయ్యి హైదరాబాద్లో పార్టీ ఎందుకు పెట్టింది బోషుడికే? వాళ్ళ తమ్ముడు ఇప్పుడు జనసేన పార్టీ పెట్టిండు. ఎక్కడ పెట్టిండు? హైదరాబాద్లో పెట్టిండు. ఎక్కడ? మాదాపూర్ శిల్పారామం దగ్గర పెట్టిండు. ఆంధ్ర వాళ్ళు టీడీపీ దగ్గర పుట్టింది, తెలంగాణలో పుట్టింది. చెరువులపాటి దగ్గర పుట్టింది, తెలంగాణలో పుట్టింది. మరి పార్టీలన్నీ మా దగ్గర పుట్టాయి, ఈ సంవత్సరాలు మా దగ్గర ఉంటాయి. మా సముదిని సాయంత్రం నలుగురు పుట్టిన సందర్భం కాదు, కానీ తినేది నవలే దవడ పండుగ ఇచ్చేది ముదల పండు అని మీరు మా సముదిని కూడా మమ్మల్ని తిట్టారా? పోషణకి వెళ్ళారా? కాబట్టి ఇక్కడ ఆ సంపద గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే అది యూజ్లెస్ ఫెలో. వాళ్ళ చదువు మొదటి చదువు ఒకటే, మోడీ వాడు ఒకటే. ఆడంతో సుప్రీంలో సర్వీస్ వీడు చూపించలే. నీ పవన్ కళ్యాణ్ చెప్పింది కదా, నేను ఇంటర్మీడియట్ 5 సార్లు పాస్ అని చెప్పి, అది కూడా చూపిస్తారో లేదో వాళ్ళు చదివిన లేదు, నాకు తెలియదు. కానీ నేను పిహెచ్డీ చేసిన బుసిడికే. నేను పిహెచ్డీ చేసిన, గుండెపోటు మీద చేసిన. గుండెపోటు ఎట్లా వస్తే ఇట్లా రాదని తెలంగాణ ఉద్యమంలో అనేక సార్ ఆలోచనరా, నువ్వు ఎడనవరా అప్పుడు. కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగ్లో మిత్రులారా, కొంతమంది నా మాట నచ్చకపోవచ్చు, కానీ నేను జరిగిన మీటింగ్లో వెనుక బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఒకవేళ వీళ్ళు ముగ్గురు లేకపోతే కంపల్సరీ వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఈ రోజు వరకు ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదు అంటే వాళ్ళ వెనుక ఈ 3 పార్టీలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మాలమానాడుగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నాకున్నటువంటి విశ్వాసం ప్రకారం చెప్తున్నాను. ఎందుకు వీళ్ళ మీద కోపం అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఎవరు? పాశనాదిగిరి, పృథ్వీరాజు గారు, విమలక్క, ఈ మిత్రులు లాంటి వాళ్ళు చాలామంది జీవితాన్ని త్యాగేసినటువంటి చాలామంది కేసీఆర్ను ఆయన యొక్క అన్యాయాలను చూపించడం వల్ల ఇలా లక్కీ టాల్ వచ్చిండు రేవంత్ రెడ్డి. వచ్చినప్పటికీ ఒక సంవత్సరం వదిలేసాడు ఆయనను. తర్వాత వెంటనే వదులుకున్నారు, నువ్వైనా హామీలు ఏమైనా అని. మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని అడిగినారు, ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా అడిగిండ్రు. నువ్వు నీ డిప్యూటీ సీఎం మీద పూర్తిగా మాట్లాడేవాళ్ళు. ఈ డిప్యూటీ సీఎం అనవసరంగా బట్టగాల్చి మీనేసి ఒక సామాజిక విశ్లేషకుడు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ప్రపంచాన్ని మొత్తం చదువుతాడు ఆయన. అట్లాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావును మీరు పనికిరాని కేసులు పెట్టేసి ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, విమలక్క కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, పాశనాదిగిరి అన్న కావచ్చు, ఇంకా చాలా మంది పెద్దలందరి దగ్గర కూర్చొని ఆయనకు మద్దతుగా నిలబడుతూ మాట్లాడుతూ, నువ్వు పెట్టే కేసులు ఏంటిదా, నీకు 5 మంది పిల్ల చేసుకొని చెప్పి ఒక మాట మాట్లాడితే నీ స్థాయి ఎంత, నీ జీవితం ఎంత, నీ వయసు ఎంత, నువ్వు పాశనాదిగిరి అడుగుతారు అంటవా, పృథ్వీరాజ్ ఎట్లా అంటవా? ఎంత ఉండి 70 ఏళ్ళు ఉంటారా నీకు? తమ్మి మళ్ళీ పలవరు అంట, చిక్కులేరా కొంచెం అన్న. పలవరు వాళ్ళు మంచి వాళ్ళు బొహిడికే. ఎందుకంటే మా పేరు పని చేస్తాను, నాది పలవరే. నేను క్యాంపస్ చదువుదా, మరి నువ్వెందుకు మా జిల్లా పేరుపై పాడి చేస్తావు? కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిజంగా మగవాడైతే, నిజంగా రమ్మని ఆయనకు పుడితే వాడు చెప్పాల్సిన పన. వాడు వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇదే ప్రెస్ మీట్ పెట్టి పాశనాదిగిరి గారికి, పృథ్వీరాజు గారికి, అందరికీ కూడా వాడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే ఖచ్చితంగా వాడిని పార్టీ ఆఫీస్ ముట్టడించడానికి కాంతలతో పాటుగా మాలమాన సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ, మరి ఇట్లాంటి విషయాలు పునరుద్ధం కావద్దంటే మనందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చెప్తాను మొత్తం ఇంకా రకరకాల దాడి చేస్తాం. దాడి అనేది ఒక రూపంలో ఉండదు, తుపాకులు ఆయుధాలు కావు. చేతి పొక్కో పోషం నేను రాంగ చెప్పేసుకుని కొట్టినా
ఎందుకనంటే ఒక జీవితం అంతా ఆయన త్యాగం చేసిండు పార్శ్వగిరి. తన జీవితం మొత్తం త్యాగం చేసిండు. ఆయన అనుకుంటే బీజేపీ టికెట్ ఇస్తారు, కాంగ్రెస్ ఇస్తారు, అందరి ఇస్తారు టికెట్. ఆయనకు ఎంత తీసుకోవాలి ఆయన? ఎందుకు ఆయన వస్తువు అంత ఆయన ఆర్టిస్ట్ పేషెంట్ అయినా సరే తన ప్రాణం పోయేంత వరకు కూడా తెలంగాణ కోసం కొట్టిన వ్యక్తి మీద అరే అంటావా బొసడికెను? కాబట్టి ఇక్కడ మనం అనాల్సింది సంపత్ అనేవాడు అది యూజ్లెస్ ఫెయిల్ అని తెలిసిపోయింది. ఇప్పుడు నిజంగా మగవాడైతే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మనాన్న, నేను మళ్ళీ అంటున్నా, వాళ్ళ అమ్మనాన్న నిజంగా పుడితే వాడు హైదరాబాద్కి వచ్చి క్షోభం చెప్పాలి. లేదంటే నిజంగా మగవాడైతే వాడుకున్న ఇల్లు అమ్ముకోవాలి, వాడుకున్న పార్టీ ఆఫీస్ అమ్ముకోవాలి, వాడుకున్న మొత్తం ఈ పొలాలు అమ్ముకొని అక్కడ పోయి బతకాలి. డబ్బులు కొడుకులు మొత్తం అంత దోపిడి నా కొడుకులు మొత్తం అటు వెళ్ళిపోవాలి. అది సంజయ్ గారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వీడు కావచ్చు, ఇంకా సరే తెలంగాణ దోపిదారులు ఎవరు ఇక్కడ ఉన్నాడు వీల్లేదు. ఉంటే జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకుని ఉండండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తన్ని తరమేస్తే రోజులు దగ్గరనే ఉన్నాయి. అది తెచ్చుకోకూడదు, భౌతిక దాడి చేసి కంపల్సరీ చేస్తాం మేము. మాట ఉంటుంది మా దగ్గర, దెబ్బ కూడా ఉంటుంది. ఎంత మంచిగా మాట్లాడతామో అంత మంచిగా దెబ్బలు కూడా కొడతాం బిడ్డ. కాబట్టి దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటే తినండి. అది వద్దనుకుంటే మాత్రం గౌరవంగా వచ్చి వాళ్ళ కాలు దానం పెడితే మీకు చేసిన పాపం పోతుంది తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రాంతాల మిత్రులకు థ్యాంక్స్ చెప్పుకొని చూస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జై తెలంగాణ మన వీరులకు.